హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సర్చింగ్. ఎస్, ఈ మూవీ అయితే ఇప్పటిదైతే కాదు భయ్య, ఆగస్టు 31, 2018లో హాలీవుడ్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అండ్ ఆహా ఓటీటీలో అయితే తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హాలీవుడ్ మూవీ అయిన సర్చింగ్ మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సర్చింగ్. ఎస్, డైరెక్టర్ బై అనీష్. ఈ మూవీ విషయానికి వస్తే థ్రిల్లర్ అండ్ మిస్టరీ అని చెప్పుకోవచ్చు. హీరో అయిన డేవిడ్ కిమ్ తన 15 ఏళ్ల కూతురుతో రోజు వీడియో కాల్లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇలా రోజు మాట్లాడుతూ ఉంటే ఒక రోజు నైట్ 12 తర్వాత ఫోన్ చేసి తెల్లారి నుంచి అయితే మిస్సింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ డేవిడ్ కిమ్ తన కూతుర్ని ఎలా కాపాడుకున్నారు అనేది మీరు సినిమా చూసి అయితే తెలుసుకుంటారు. ఈ సినిమా చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కెమెరా ముందు కాకుండా ఒక వెబ్ క్యామ్లోనే మనకైతే చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ల్యాప్టాప్ స్క్రీన్ లేకపోతే సిస్టమ్ స్క్రీన్లోనే చూస్తూ ఉంటాం. అంతేకాకుండా తన కూతురు మిస్ అయిన టైంలో తన తండ్రి ఎన్నో విధాలుగా రీసెర్చ్ చేస్తూ తన కూతురుని అయితే కాపాడుకునే విధానం ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో లాస్ట్కి చూసుకుంటే కనుక ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది, వేరే లెవెల్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూసుకుంటే 1 hour 43 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. కాకపోతే ఒక 20 to 30 minutes వరకు మీకు అంటే చాలా బోర్ అయితే కొడుతూ ఉంటుంది. తన కూతురు ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పటి నుంచి సినిమా అనేది ఇంట్రెస్టింగ్ అయితే సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం థ్రిల్లర్గా మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో ఫైట్స్ అనేది ఎలాంటి ఫైట్స్ అయితే లేవు. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ అయితే ఏమైతే లేవు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక వెబ్ క్యామ్లో ఒక సీక్రెట్ క్యామ్లో వీడియో తీసినట్టు మనకైతే చూపిస్తూ ఉంటారు. అదే నిజంగా అంటే ఒక బయట కెమెరాతో సినిమా తీసి సేమ్ కాన్సెప్ట్ని మనకు అవుట్పుట్గా తీసుకొస్తే మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక ల్యాప్టాప్ స్క్రీన్లోనే చూస్తూ ఉంటే బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే ఈ సినిమా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్లో ఒక 20 to 30 minutes వీడియో స్కిప్ చేస్తే కానీ ప్రశాంతంగా ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా మిస్సింగ్ ఓటీటీ హాలీవుడ్ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.